స్పేస్ అబ్జర్వ్ చేయండి. స్పేస్ జాగ్రత్త వాడండి. Take positions. Fast. తను చిన్న సైలెంట్ హలో, అరే ఎక్కడున్నా? వస్తున్నాను రా. సరే తొందరగా అర్జెంట్ రా. తను నువ్వు అక్కడ జరుగు చెప్తాను. అటు జరుగు అక్కడికి వెళ్ళిపో చెప్తాను నేను. హాయ్ రా, ఎలా ఉన్నావు? అరే ఒకసారి బ్రష్ వచ్చి చాలా బాగుంది. అవి ఇంజక్షన్ కావాలి అవి. తీసుకుంటున్నారు, దానివల్ల మన వెయిట్ కంట్రోల్ ఉండదు. అరే నువ్వు కూడా తీసుకోరా, ఇది బాగుంటుందా? నాకు వద్దురా ప్లీజ్ రా. తీసుకో. అరే ఉందిరా, చాలా బాగుందిరా. వాళ్ళు చనిపోయిందే కాకుండా వాళ్ళ తోటి స్నేహితులు కూడా చెడగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నెక్స్ట్ డ్రగ్స్ తర్వాత తినడానికి దాన్ని అవ్వలేడు. తను అనుకున్న దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయలేడు, తను చదువుకోలేడు, ఏ పని చేయలేడు, దానికి అలవాటు పడిపోయాడు, స్థితిని పడిపోతున్నాడు. తగ్గుతుంది. అదే డబ్బులు ఉంటుందిరా, మరి లేరా పోరా. ఏం చేయాలరా బుద్ధి, నాకు అర్థం కావట్లేదే. నేను వదిలేనురా. ఓకే దూరా నెక్స్ట్ డోర్. నాకు డ్రగ్స్ అవ్వకపోదు, నా దగ్గర డబ్బులు లేవు, డ్రగ్స్ లేవు, ఏం సార్ అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు డ్రగ్స్ కావాలి. ఏం సార్ అర్థం కావట్లేదు. సార్ అంటారు మీరేం డ్రగ్స్ ఉన్నాయా? మీరేం డ్రగ్స్ ఉన్నాయా? మన ఊరు లేవురా. రే కావాలి. పోరా ఎవరైనా డ్రగ్స్ ఇవ్వమంటారా? నాకు కావాలి. పోరా ఈరది కొట్టరా అందరూ. పోలీసులు కాల్ చేయండి అర్జెంట్, పోలీసులు కాల్ చేయండి అర్జెంట్గా. మీరన్నా చంపేస్తారు లేకపోతే. కొట్టరా. సార్ ఓకే రావాలి. పోలీసులు వచ్చారు, పోలీసులు నన్ను పట్టుకెళ్తున్నారు. డాక్టర్ గారు తీసుకెళ్ళాలి అర్జెంట్గా. డాక్టర్ వెయిట్ చేయండి. ఓకే డాక్టర్
చాలా బాగుంది. డబ్బులు లేవండి ఇక్కడ. ఓకే ఓకే. డాక్టర్ పడుకుంటా. ఎస్ పడుకుంటా. ఇలా డ్రగ్స్ తీసుకోవడం వల్ల పిల్లల మెతస్థిమితం బాగోలేక మనుషుల్ని చంపడానికి ముందుకు భయపడతారు. తను అనుకున్నదన్న గోల్ని కూడా సాధించలేరు. తండ్రి తల్లి కూడా పట్టింపు ఉండదు వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద. సో పేరెంట్స్ మనల్ని ఎలా చూసుకున్నారో వాళ్ళు మనం ఏ హోప్స్ అయితే పెట్టుకున్నారో అవి మనం సాధించి వాళ్ళ జీవితాల్లో మనల్ని ఒక గొప్ప స్థాయికి ఎదిగి మన తల్లిదండ్రులు మనం బాగా చూసుకుంటే చాలు. అదే మన తల్లిదండ్రుల కోరిక. సో ప్లీజ్ పిల్లలందరూ ఎటువంటి మట్టి పదార్థాలకు కానీ డ్రగ్స్కి కానీ దేనికి కానీ ఏ విధానికి కానీ